లాల్ చేసుకున్నాడు లాల్ బహదూర్ శాస్త్రి కాదు, పంచగట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి కాదు. ఈయన పంచగట్టుకొని రాజశేఖర రెడ్డి అనుకుంటున్నాడు. ఆయనను చూస్తే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఉంది. ఇక చెరువు గట్ల మీద తిరుగుతున్నాడు. నువ్వు దొవ్వించినావా ఈ కాలువలన్నీ, నువ్వు తెచ్చినావు ఈ ప్రాజెక్టులు, సిగ్గు నాది నీకు పంచగట్టుకొని కాలువ గట్ల మీద తిరగనికే. ఆయననే సిగ్గు లేకుండా గాల్లో ప్రకటన ఇచ్చాడు పేపర్లో. 2018 నుంచి 2021 వరకు రైతు బీమాలో 83,000 మంది రైతులకు 5 లక్షల దాకా మేము రైతు బీమా ఇచ్చినామని. నేను చెప్పదలుచుకున్న మా రైతులకు రైతు బీమా అంటే ఏందా అంటే 59 ఏండ్ల లోపల ఉన్నోళ్ళు చచ్చిపోతే సావుకు 5 లక్షల వెలగట్టింది రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ దిక్కుమాలిన నిరంజన్ రెడ్డి. 3 ఏళ్లలో మీడియా మిత్రులు రాసుకోవాలి. ఆ దిక్కుమాలిన నిరంజన్ రెడ్డిని పత్రికా సమావేశంలో అడగాలి. 2018లో ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం 2021 వరకు 83,000 మందికి 5 లక్షల రూపాయలు వచ్చినాయని ఆయన ప్రకటించాడు. అంటే 3 ఏళ్లలో 83,000 మంది రైతులను పొట్టన పెట్టుకున్న నరహంతక రైతు హంతక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 8,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ వచ్చినాక అధికారిక లెక్కల ప్రకారం 91,000 మంది రైతులు చచ్చిపోయినరు. ఇవాళ దీనికి బాధ్యుడు ఎవరు? ఈ వ్యవసాయ శాఖ మంత్రి దరిద్రుడు కాదా లేకపోతే కేసీఆర్ కాదా అని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ ఈ సన్నాసులు రైతులకు సాయం చేయాలంటే పంటల బీమా పథకం తీసుకురావాలి. పంటేసి నష్టపోతే పంట నష్టకు బీమా ఉండాలి, విత్తనాలకు బీమా ఉండాలి. ఆ పంట వల్ల రైతు దివాలా తీస్తే నష్టపరిహారం ఇస్తే రైతు ఆత్మహత్య చేసుకోడు. పెట్టుబడి అన్నా బీమా ద్వారా వస్తే అప్పుల పాలు కాకుండా ఉంటాడు.